నమస్కారం మిత్రులారా. మహాసంకల్ప శక్తి రామ్తా గారు అందించినటువంటి ఆ జ్ఞానాన్ని మనకి శ్రీ వివి రమణ గారు మనకి ఈ పుస్తకం ద్వారా మీ అందరికీ వినిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన అనుమాకి అందరికీ కూడా కృతజ్ఞతలు. మహాసంకల్ప శక్తి దీనిలో 2వ అధ్యాయంలోకి అడుగుపెట్టాము. ప్రాపంచికమా ఆధ్యాత్మికమా అనే దాని మీద రామ్తా గారి సమాధానాలు మనం తెలుసుకుందామా. ప్రాపంచిక జీవితం మరి ఆధ్యాత్మిక జీవితంలో దేనికి అధిక ప్రాధాన్యతనివ్వాలి? రామ్తా గారు ఏం చెప్తున్నారంటే, రెండింటికి సమానమైన ప్రాధాన్యతనివ్వాలి. మీకు 2 కళ్ళు ఎంత అవసరమో అదే మాదిరిగా జీవితంలో 2 అత్యంత ఆవశ్యకమే. ఈ 2 ఒకటే. ప్రాపంచిక సుఖాలు ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకాలు కల్పించవా? రామ్తా గారు ఏం చెప్తున్నారంటే, ప్రాపంచిక సుఖాలు ఆధ్యాత్మిక ఆటంకాలు కావు. ఆధ్యాత్మికత ప్రాపంచిక జీవితానికి ఆటంకం కాదు. మాస్టర్ అడుగుతున్న క్వశ్చన్ అండి. సంకల్పాలను ఎంచుకొని వాటిని సాధించటం కోసం కర్మలని ఆచరించాలి. కర్మలను ఆచరించడం వల్ల ఆధ్యాత్మికత ముందుకు సాగదు కదా. రామ్తా గారు ఏం చెప్తున్నారంటే, కర్మలను ఆచరించడంలో ఏ మాత్రం తప్పు లేదు, కానీ వాటి ఫలితం ఇలా ఉండాలి లేదా అలా ఉండాలి అని మీ పరిమిత జ్ఞాన పరిధిలో ఆశించకూడదు. కర్మఫలం లేదా కర్మల నుండి ఫలితం ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు ఆ ఫలితాన్ని మీకు అందజేయాలి అనే విషయాన్ని మీ ఇన్నర్ సెల్ఫ్, మీ అంతరంగం చూసుకుంటుంది. మాస్టర్ ఏమడుగుతున్నారంటే, మరి మా ఇంటెలిజెన్స్తో ఎందుకు వివేచన చేయకూడదు? కర్మ ఫలితాన్ని ఎందుకు ఆశించకూడదు? రామ్తా గారు ఏం చెప్తున్నారంటే, మీ ఇంటెలిజెన్స్ చాలా పరిమితమైంది, చాలా స్వల్పమైంది. మీ అంతరంగం అపరిమితమైనది, అన్లిమిటెడ్ బీయింగ్. దానికి అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మాస్టర్ అడుగుతున్నారు, నాకు జీవితంలో ఏమేం కావాలో అన్నీ అప్రయత్నంగానే వస్తాయా? రామ్తా గారు, మీకు ఏమి కావాలో స్పష్టంగా నిర్దిష్టంగా తెలిసి ఉండాలి. మీరు అడగకుండా ఏమీ ఇవ్వబడదు. మీరు అడిగినవన్నీ అప్రయత్నంగానే మీ అంతర ప్రపంచం చేత అందించబడతాయి. ఏమి కావాలో స్పష్టంగా అడగాలి. మాస్టర్ ఏమడుగుతున్నారంటే, ఇతరుల నుండి సహాయాన్ని అర్థించవచ్చునా? ఎవరిని అర్థించవలసిన అవసరం లేదు. ఈ సృష్టిలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తారు, ఇచ్చి పుచ్చుకుంటుంటారు. మీకు ఏమేమి అవసరమో, మీ సంకల్పాలు ఎలాంటివో వాటికి అనుగుణంగా, మరి మీ ఊహా శక్తికి అనుగుణంగా, అంటే కలలు అన్నీ సమకూరుతాయి. అన్నింటినీ మీ అంతర్ ప్రపంచమే సమకూరుస్తుంది. ఈ లోకానికి మీరు ఇవ్వడం చేస్తే మీకు కూడా ఇవ్వబడుతుంది. అంటే ఇవ్వడంతోనే మనకి కూడా అందించడం జరుగుతుందన్నమాట. మాస్టర్, నేను ఎలాంటి సంకల్పాలని కలిగి ఉండాలి? రామ్తా గారు ఏం చెప్తున్నారంటే, ఫలానా సంకల్పాలు మాత్రమే ఉండాలి అని నిర్దిష్టమైన ప్రామాణికతలు లేవు. మీ చైతన్య శక్తికి అనుగుణంగా గల శక్తి స్థాయిలో, ఎనర్జీ లెవెల్స్ సంకల్పాలు ఏర్పరచుకోగలుగుతారు. శక్తి స్థాయిలకు అనుగుణంగానే మీరు ఏమేమి కావాలో కోరుకుంటుంటారు. మాస్టర్, గొప్ప సంకల్పాలు లేదా గొప్ప లక్ష్యాలు ఎంచుకోవచ్చునా? రామ్తా గారు ఏం చెప్తున్నారంటే, ఎంత గొప్ప సంకల్పాలను లేదా ఎంత గొప్ప లక్ష్యాలనైనా ఎంచుకోవచ్చు. ఎంచుకునే సర్వ స్వతంత్రత, స్వేచ్ఛ మీకుంది. ఫలానా సంకల్పాలు గొప్పవి, మరి ఫలానా సంకల్పాలు హీనమైనవి లేదా ఫలానా సంకల్పాలు అల్పమైనవి అని ఏమీ ఉండవు. సాధారణంగా మీ ఎనర్జీ లెవెల్స్కు, అంటే శక్తి స్థాయిలు, దానికి అనుగుణంగా గుణాలు ఉంటాయి. ఆ గుణాలకు అనుగుణంగానే సంకల్పాలు లేదా లక్ష్యాలు ఉంటాయి. మాస్టర్, తక్కువ శక్తి స్థాయిలు, అంటే లోవర్ ఎనర్జీ లెవెల్స్ గల వ్యక్తి గొప్ప సంకల్పాలు లేదా లక్ష్యాలను ఎంచుకోలేడా? రామ్తా గారు, ఎంత గొప్ప లక్ష్యాలు లేదా సంకల్పాలనైనా ఎంచుకోవచ్చు. ఇక్కడ శక్తి స్థాయిలు, హయ్యర్ ఎనర్జీ లెవెల్స్, అంటే ఎక్కువ ఎరుకను, హయ్యర్ అవేర్నెస్ కలిగి ఉండడము. ఎంతెంతగా ఎరుకను కలిగి ఉంటారో అంతంత మేరకు స్పష్టంగా, నిర్దిష్టంగా లక్ష్యాలను, సంకల్పాలని ఎంచుకోగలుగుతారు. మాస్టర్, ఎరుక అనే దాన్ని వివరించగలరా?
అవేర్నెస్ ఎరుక అంటే మాస్టర్స్. ఎరుక అంటే మీలోని దైవ పదార్థం, బ్రహ్మ పదార్థం గురించి, దానికి గల అపరిమితమైన శక్తియుక్తుల గురించి మీకు తెలిసి ఉండడం అంటే ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉండటం. దీనినే ఆధ్యాత్మిక జ్ఞానం అని కూడా పిలవవచ్చు. సంకల్పాలు మరియు లక్ష్యాలు జ్ఞానం పైన ఆధారపడి ఉంటాయా? రామ్తా గారు ఏం చెప్తున్నారంటే, మీ యొక్క జ్ఞాన పరిధి, రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఎంత మేరకు విస్తరించి ఉంటుందో ఆ మేరకు మాత్రమే మీరు సంకల్పాలను లేదా లక్ష్యాలను ఏర్పరచుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆ జ్ఞాన పరిధిలో మాత్రమే మీకు ఏం కావాలో, మీరు కోరుకున్నదేమిటో స్పష్టంగా ఎంచుకోగలుగుతారు. మాస్టర్, జ్ఞానం యొక్క పరిధి ఎంత మేరకు విస్తరించి ఉండాలి? రామ్తా గారు, ప్రస్తుతం మీరున్న స్థితి నుండి అనంతం అంటే ఇన్ఫినిటీ వరకు అంటే అనంతం. జ్ఞానం అనంతమైంది. పురోగతి, గ్రోత్ అనేది అనంతకాలం కొనసాగే ప్రక్రియ. దానికి కూడా ఇన్ఫినిట్ టైం అన్నమాట. జ్ఞానం యొక్క పరిధి ఎంత మేరకు విస్తరించి ఉండాలి అనే ప్రశ్నకి, ప్రస్తుతం మీరున్న స్థితి నుండి ఇన్ఫినిటీ వరకు అంటే అనంతం వరకు జ్ఞానం అనేది అనంతమైంది. పురోగతి అనేది అనంతకాలం కొనసాగే ప్రక్రియ. మాస్టర్, ఒక అల్ప స్థాయిలో అంటే ఒక అల్పశక్తి స్థాయిలో లోవర్ ఎనర్జీ లెవెల్లో ఉన్న వ్యక్తి అత్యున్నతమైన సంకల్పాలను, లక్ష్యాలను ఎంచుకోగలడా? రామ్తా గారు ఏం చెప్తున్నారంటే, అల్పశక్తి స్థాయి గల వ్యక్తి లేదా అధిక శక్తి స్థాయి గల వ్యక్తి అంటూ విభజన ఎక్కడా ఉండదు. ఈ సృష్టిలోని సకల జీవాత్మలకు వివిధ శక్తి స్థాయిలు ఉంటాయి. ఆ స్థాయిల నుండి ముందుకు పురోగమిస్తుంటాయి. మీ శక్తి స్థాయిలకు అనుగుణంగానే జ్ఞానం యొక్క పరిధి ఉంటుంది, రేంజ్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం అంటే మీ ఆత్మశక్తి పట్ల ఎరుక. జ్ఞానం అంటే ప్రకాశం, వెలుతురు. మీ ఆత్మశక్తి యొక్క వెలుతురును ఎంత మేరకు దర్శించగలుగుతున్నారో ఆ మేరకు మాత్రమే మీకు అవగాహన ఉంటుంది. మాస్టర్, మంచి సంకల్పాలు మరి చెడు సంకల్పాలు అనేవి ఉండవా? రామ్తా గారు, ఒక నిర్దిష్ట శక్తి స్థాయిలో ఓ సర్టెన్ ఎనర్జీ లెవెల్ ఉన్న వ్యక్తి ఎంచుకునే సంకల్పాలు అతని వరకు చాలా మంచిగానే ఉంటాయి. అతని కంటే ఉన్నత స్థాయి గల వ్యక్తికి మొదటి వ్యక్తి యొక్క సంకల్పాలు చాలా చెడ్డవిగా కనిపిస్తాయి. ఉదాహరణకి, ఒక వ్యక్తి దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంటాడు. ఆ శక్తి స్థాయిలో అతను చేస్తున్న పని అతనికి కరెక్ట్గానే ఉంటున్నట్లు అనిపిస్తుంది. అతని గుణాలకు అనుగుణంగానే అతను ఆ పని చేస్తున్నాడు. ఆ శక్తి స్థాయిలో లేదా ఆ చైతన్య శక్తి స్థాయిలో, ఆ కాన్షియస్నెస్లో అతడు చేస్తుంది కరెక్టే. అతని శక్తి స్థాయి పెరిగినప్పుడు తను చేస్తున్నది సరైంది కాదు అనే ఎరుక కలుగుతుంది. ఆ స్థితిలో దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించాడు. మాస్టర్, తప్పు ఒప్పులు నిర్ణయించడం ఎలా? రామ్తా గారు, విశ్వంలో తప్పు ఒప్పులు అనేవి ఎక్కడా లేవు. ఆయా చైతన్య శక్తి స్థాయిల్లో కాన్షియస్ లెవెల్స్ ఆఫ్ లేదంటే ఎనర్జీ లెవెల్స్ గల ఎరుకతను అనుగుణంగానే మీరు కర్మలని ఆచరించడం జరుగుతుంది. మాస్టర్, దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించిన వ్యక్తి వల్ల ఇతరులకి హాని జరగదా? వాళ్ళు నష్టపోతారు కదా? రామ్తా, ఎవరెవరు ఏదేది వాంఛిస్తున్నారో దానిని మాత్రమే పొందుతారు. హాని జరుగుతుందేమోనని భయాలతో హానిని మాత్రమే ఆకర్షిస్తుంటారు. కనుక హానిని మాత్రమే జీవిత అనుభవంగా స్వీకరిస్తుంటారు. భయం అనేది కూడా సంకల్పమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ భయాల వల్ల ఆలోచన తరంగాలన్నీ వెలువడిస్తారు. ఆ ఆలోచన తరంగాలన్నీ కూడా వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి, మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటాయి. మాస్టర్ అడుగుతున్నారు, ఒక నిర్దిష్ట శక్తి స్థాయిలో ఉంటున్న వ్యక్తి అతని కంటే అత్యున్నతమైన సంకల్పాలను, లక్ష్యాలను ఎంచుకోవచ్చా? రామ్తా గారు ఏం చెప్తున్నారంటే, అత్యున్నతమైన లక్ష్యాలను, అన్లిమిటెడ్ గోల్స్ని ఎంచుకోవాలి. మీరు ఏ శక్తి స్థాయిలో ఉంటున్నప్పటికీ అత్యున్నతమైన లక్ష్యాలని ఎంచుకోవాల్సి ఉంది. అలా ఎంచుకున్నప్పుడు ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. చాలా ఆటోమేటిక్గా మరి అప్రయత్నపూర్వకంగా మీరు జ్ఞాన విస్తరణని కొనసాగించగలుగుతారు. మీలోని దైవ పదార్థం మీకు కావాల్సిన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది.
అత్యున్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు కావలసిన శక్తియుక్తులను మీ అంతర్శక్తి సమకూరుస్తుంది. మీ సంకల్ప శక్తి ఆ దైవ పదార్థం అంటే బ్రహ్మ పదార్థము మహామూల చైతన్యం నుండి వెలువడుతుంది. అది బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం చెందే వరకు ప్రజ్వలిస్తూనే ఉంటుంది. వాస్తవ రూపం అంటే మేనిఫెస్టేషన్ చెందే వరకు కూడా అది ప్రజ్వలిస్తూనే ఉంటుంది. సంకల్ప శక్తి ఒక అగ్నికీల వంటిది. అగ్నికీల నిశ్చలంగా విరామ స్థితిలో ఉండజాలదు కదా. అత్యున్నత లక్ష్యాలు లేదా సంకల్పాలు మిమ్మల్ని అత్యున్నత శక్తి స్థాయిలను అందుకునేందుకు తోడ్పడతాయి. మీలోని బ్రహ్మ పదార్థం నుండి ఆ సంకల్పాలు లక్ష్యాలకు సరిపడా ఎరుకను జ్ఞానాన్ని రాబట్టడానికి మీలో జిజ్ఞాసను కలిగించి మిమ్మల్ని కార్యోన్ముఖులను చేస్తాయి. అంటే మీలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపి మీలోని జడత్వాన్ని పారద్రోలి ఉన్నత చైతన్య శక్తి పరిణామం వైపు నడిపిస్తాయి. ఈ సంకల్పాలు అగ్నికీలలు. ఈ అగ్నికీలల వలె మీ చైతన్య పరిణామాన్ని ఉత్తేజకరంగా ఉండేటట్లు చేస్తాయి. జీవితం నిత్యోత్సాహంగా ఉత్సవంగా ఉంచుతాయి. సంకల్పాలు విత్తనాలు లాంటివి. విత్తనాలు నాటినప్పుడే అవి మొలకెత్తి మొక్కలుగా మరి వృక్షాలుగా పరిణమిస్తాయి. విత్తనం ఉంటే గనక చెట్టు ఉంటుంది. సంకల్పం ఉంటేనే జీవిత సంఘటనలు ఉంటాయి. మాస్టర్, ఒక సామాన్య మానవుడు గొప్ప సంకల్పాలను ఎంచుకోవచ్చునా? రామ్త గారు, అల్పమైన సంకల్పాలు లేదా గొప్ప సంకల్పాలు అంటూ ఏమీ ఉండవు. వీటి మధ్య విభజన అంటూ ఏదీ ఉండదు. ఒక వ్యక్తికి తన సంకల్పం గొప్పదిగా అనిపించవచ్చు. అదే సంకల్పం మరొక వ్యక్తికి చాలా చిన్నదిగా అనిపిస్తుంది. అల్పమైనవి లేదా గొప్పవి అనే నిర్ధారణ ఒక సాపేక్షంగా రిలేటివ్లీ ఉంటుంది. ఉదాహరణకి, ₹1,00,000 సంపాదించాలనే వ్యక్తికి అతని ఆలోచన పరిధిలో గొప్ప సంకల్పంగా అనిపించవచ్చు. మరి ₹1,00,00,000 సంపాదించిన వ్యక్తికి అది చాలా స్వల్పమైన సంకల్పంగా అనిపిస్తుంది. ఇక్కడ సామాన్య మానవుడనేవాడు ఎవడూ లేడు. అందరూ అసామాన్యులే, అందరూ దైవాలే, అందరూ మహిమాన్విత శక్తి సంపన్నులే. సర్వుల్లోనూ దైవత్వం నిండి ఉంది. మీకు ఏమి కావాలో చాలా స్పష్టంగా నిర్దిష్టంగా తెలిసి సంకల్పం పెట్టుకున్నప్పుడు వాటిని సమకూర్చడానికి ఈ విశ్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. సంకల్పం లక్ష్యం పెద్దదా చిన్నదా లేదా అల్పమైనదా లేదా గొప్పదా అనేది అప్రస్తుతం. మీ సంకల్పం లేదా లక్ష్యం సైజు ఎంతది అనేది కూడా అప్రస్తుతం. ఈ విశ్వానికి సంకల్పం ఎంత చిన్నది లేదా ఎంత పెద్దది అనేది అవసరం లేదు. అన్నింటినీ సమకూరుస్తుంది. మీ దృష్టిలో ఈ భూమి చాలా పెద్దదిగా అనిపించవచ్చు, కానీ ఈ విశ్వంలో అంతకన్నా పెద్ద గోళాలు ఉన్నాయి. భూమి కంటే బ్రహ్మాండమైన సైజు గల గ్రహాలున్నాయి. ఈ విశ్వానికి లేదా మీ అంతర్శక్తికి సంకల్పం లక్ష్యం చిన్నదైనా లేదా పెద్దదైనా ఏదైనా ఒకటే. మీ జ్ఞానం యొక్క విస్తృతికి అనుగుణంగా మాత్రమే మీ లక్ష్యాన్ని సంకల్పాన్ని స్పష్టంగా నిర్దిష్టంగా సంపూర్తి అవగాహనతో ఎంచుకోగలుగుతారు. సంకల్ప శక్తి అంటే లక్ష్యాలపైన ధ్యాస పెట్టడం. మీ ఆలోచనను దేనిపైన కేంద్రీకరింపజేస్తారో దాన్నే పొందుతారు. మీ ఆలోచనల యొక్క ధ్యాస దేనిపైన ఉంటుందో దానిని మాత్రమే మీ జీవితానుభవంగా ఆకర్షిస్తారు. యాజ్ హీ థింకెత్ ఇన్ హిజ్ హార్ట్ సో ఈజ్ హీ. మీరు ఏది ఆలోచిస్తారో అంటే సంకల్పిస్తారో దానికి అనుగుణంగానే మీ జీవితం యొక్క గతి కూడా ఉంటుంది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఈ మాట. మీ ధ్యాసను బట్టే మీ జీవితం ఉంటుంది. మీరు సరి అయిన ధ్యాసని కలిగి ఉంటే దానికి అనుగుణంగానే మీ జీవితం సరి అయినదిగా ఉంటుంది. ఈ భూమి మీద ప్రతి మానవుడు మహానుభావుడే. ఎన్నెన్నో జీవిత అనుభవాలను చవిచూసిన వాడిని మహానుభావుడు అంటాం. ఇంకా ఇంకా అసంఖ్యాకమైన జీవిత అనుభవాలను మీ సంకల్పాల ద్వారా సృష్టించుకోవాలి. అసంఖ్యాకమైన సంకల్పాలు అన్లిమిటెడ్ ఇంటెంట్స్ ద్వారా జీవిత అనుభవాలని సృష్టించుకొని మీ జ్ఞాన పరిధిని విస్తృతపరచండి. ఒక్కొక్క జీవిత అనుభవము ఒక్కొక్క జ్ఞాన వీచికను మోసుకొస్తుంది.
ఎంత గొప్ప సంకల్పాన్నైనా లేదా ఎంతటి అల్పమైన సంకల్పాన్నైనా మీరు ఎంచుకునే స్వేచ్ఛ మరి సర్వ స్వతంత్రత మీకు ఉంది. గొప్పవి లేదా అల్పమైనవి అనేది సాపేక్షకంగా మాత్రమే పరిగణించబడతాయి. మాస్టర్ అడుగుతున్నారు, ఆర్థిక పరిస్థితులను మేము ఎలా మెరుగుపరుచుకోగలం? మాకు అపారమైన సంపద కావాలని ఆకాంక్షిస్తున్నాం. రామ్తా గారు ఏం చెప్తున్నారంటే, ఆర్థిక పరిస్థితులను ఎంత మేరకైనా సరే మెరుగుపరుచుకోగల సర్వ సామర్థ్యాలు మీలో ఇమిడి ఉన్నాయి. అందుకోసం సంకల్పాలను, లక్ష్యాలను ఎంచుకోండి. అపారమైన సంపదను ఆకాంక్షించండి. ఈ విశ్వంలో ఏ లోకంలోనైనా సరే సర్వ స్వతంత్రతతో జీవించవచ్చు. మీ సంకల్పాలకు పరిమితులు ఏమీ ఉండవు. ఈ సంబంధించిన సంపదల గురించి అయితే మాస్టర్స్ రామ్తా గ్రంథం ఒకటి ఉంది, మీ సంపద మీ చేతుల్లో, కొత్త ప్రింట్లో దివ్య సంపద అనే పేరుతో వస్తుంది. అది చదవండి. ఆ గ్రంథంలో జీవితంలో పొందగల అన్ని రకాల సంపదల గురించి అమూలాగ్రంగా వివరించడం జరిగింది. సంపద అనేది మీ అంతరంగ ప్రపంచంలో నుండి సృష్టింపబడుతుంది అని చాలా చక్కగా తెలియజేయడం జరిగింది. చిన్న చిన్న సంకల్పాలు చిన్న చిన్న అగ్నికీలల వంటివి, పెద్ద పెద్ద సంకల్పాలు పెద్ద పెద్ద అగ్నికీలల వంటివి. మీరు ఎంత పెద్ద సంకల్పాన్ని కలిగి ఉంటే అంత మేరకు మీ అంతర్శక్తిని ఉపయోగించవచ్చు. పెద్ద సంకల్పం పెద్ద జీవిత అనుభవాలనే మనకి ఆకర్షిస్తాయి. పర్యవసానంగా అధిక జ్ఞానాన్ని సంప్రాప్తించుకోవచ్చు. తథాస్తు. అట్లే అగుగాక. మాస్టర్ అడుగుతున్నారు, సంకల్పాలు ఎంచుకోవటం ఆధ్యాత్మికతగా పరిగణించవచ్చునా, ఇంకా సందేహంగానే ఉంది? రామ్తా గారు ఏం చెప్తున్నారు వినండి మాస్టర్స్. జీవితంలో చోటు చేసుకునే ప్రతి సంఘటన ఆధ్యాత్మికమే. సంకల్పాలు తద్వారా జీవిత అనుభవాలు, తద్వారా జ్ఞాన విస్తరణ అన్నీ ఆధ్యాత్మిక శక్తిని పెంచేవే. ఈ విశ్వ సృష్టిలో సమస్తము ఆధ్యాత్మికమే. గడ్డిపోచ కూడా ఆధ్యాత్మికమే. అది బ్రహ్మ పదార్థాన్ని కలిగి ఉంటుంది. గడ్డిపోచ నిరంతరము మార్పులకు లోనవుతూ చైతన్య పరిణామం చెందుతూనే ఉంటుంది. నిరంతర మార్పులకు లోనవుతున్న ప్రతి సంఘటన, ప్రతి వస్తువు, అదే పదార్థం కూడా, మరి ప్రతి శక్తి స్వరూపము ఆధ్యాత్మిక శక్తిని అనుక్షణము పెంచుకుంటూనే ఉంటాయి. ఈ క్షణంలో నిరంతర మార్పునకు లోనవుతున్న మీ జీవితము ఆధ్యాత్మికమే. ఆధ్యాత్మికం కానిదంటూ ఈ విశ్వంలో ఏదీ లేదు. పరమాణువు, ఆటం నుండి బ్రహ్మాండం దాకా సమస్తము ఆధ్యాత్మికతే. గడ్డిపోచ నుండి భూగోళం, సౌర వ్యవస్థ అన్నీ ఆధ్యాత్మికతను కలిగి ఉంటున్నాయి. సంకల్పాలు ఎంచుకోవడం అంటే కలిగి ఉండటం ద్వారానే మీరు నిరంతరము మార్పులకు లోనవుతూ చైతన్య పరిణామం చెందుతూ పురోగతిని పొందుతూ ఉంటారు. మాస్టర్ అడుగుతున్నారు, ఎలాంటి సంకల్పాలు ఎంచుకోవాలో తెలియడం లేదు. లక్ష్యాలు ఎలా ఎంచుకోవాలో అనే విషయంపై స్పష్టమైన అవగాహన లేదు. దయచేసి వివరించండి. రామ్తా గారు ఏం చెప్తున్నారు వినండి మాస్టర్స్. జీవితంలో ప్రతి క్షణము నాకు మంచి జరుగుతుంది. ఈ ప్రపంచంలో అపారమైన అవకాశాలు నా కోసం ఎదురు చూస్తున్నాయి. అపరిమితమైన సంపద ఈ విశ్వంలో ఉంది. ఇలాంటి భావనలతో నమ్మకాలను కలిగి ఉండండి. అంతే చాలు. ఆ తర్వాత చాలా ఆటోమేటిక్గా మీ మనోశక్తిలో ఐడియాస్ స్ఫురిస్తాయి. ఒక స్ఫులింగం అంటే స్పార్క్ ఏర్పడిన మాదిరిగా ఒక ఐడియా మీ మది నుండి వెలువడుతుంది. నాకు అద్భుతమైన జీవిత అనుభవాలు కావాలి, ప్రగతిని సాధించేందుకు అద్భుతమైన అవకాశాలున్నాయి, వివిధ రకాలైన అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్నట్టు కలలు కనండి. చాలా ఆటోమేటిక్గా మీకేం కావాలో, ఏ ఏ సంకల్పాలు ఎంచుకోవాలో మీ మది నుండి ఐడియాస్ వెలువడతాయి. లేదా మీకు ఎలాంటి జీవితం కావాలో, ఎలాంటి జీవిత అనుభవాలు కావాలో వాటిని ప్రగాఢంగా ఆకాంక్షించండి. మీకు గైడెన్స్ ఇవ్వటం, మీకు ఐడియాలను ఇవ్వటం అనే పనిని మీ అంతర్ ప్రపంచం చూసుకుంటుంది. మెజారిటీ శాతం యువత తమ జీవితాల్లో ఎలాంటి సంకల్పాలు, లక్ష్యాలు ఏర్పరచుకోవాలో తెలియక అయోమయంలో ఉంటున్నారు. ఒక యువత మాత్రమే కాదు, దాదాపు అన్ని వయసుల వారు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. చాలామందిని కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఇక్కడ కొన్ని ఉదాహరణలను ఇస్తున్నాను. ఇది వివి రమణ గారు మనకి ఇచ్చిన వివరణ మాస్టర్స్. ఉదాహరణకి ఒకటి చెప్తున్నాను.
ఒక విద్యార్థి ఇంజనీరింగ్ చేశాడు. తర్వాత ఏం చేయాలో దానికి అర్థం కావడం లేదు. పీజీ చేద్దామా లేక ఉద్యోగంలో జాయిన్ అవుదామా? ఎలాంటి ఉద్యోగం వస్తుందో తెలియదు. భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో ఎంత ఆలోచించినా స్పష్టంగా నిర్ధారణకి రాలేకపోతున్నాడు. ఇక్కడ వివరణ చూడండి మాస్టర్స్. ఇక్కడ ఉద్యోగం చేయాలా లేదా పీజీ చేయాలా అని స్పష్టంగా నిర్ణయించుకోవడంలో పెద్ద సందిగ్ధతను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఉద్యోగాన్ని ఎంచుకున్నప్పుడు మంచి ఉద్యోగం చేస్తున్నట్లు, ఉద్యోగుల తాలూకా వివిధ రకాలైన అనుభవాలు పొందుతున్నట్లు, అంటే ఉద్యోగం తాలూకు వివిధ రకాలైన అనుభవాలు పొందుతున్నట్లు, తన సహచరులతో, కుటుంబ సభ్యులతో, మరి ఇతర సమాజంతో ఎలా అనుభవాలను పంచుకుంటాడో ఆ షేరింగ్ వివిధ రకాలుగా ఊహాశక్తితో కలలు కనాలి. ఆ కలలతో పాటు ఎమోషన్స్ అంటే భావావేశాలు, ఫీలింగ్స్ని, అవి స్పందనలు అంటాం కదా, అవి కలిపినట్లయితే అతని అంతర్శక్తి అందుకు స్పందించి అతనికి కావలసిన ఐడియాస్ని అందిస్తుంది. లేదా అతని ఎరుకలో లేనప్పటికీ లేదా ఉన్నప్పటికీ చాలా ఆటోమేటిక్గా కలను సాకారం చేసుకునేందుకు ప్రేరేపిస్తుంది. అతనికి తెలియకుండానే అతని అంతర్ప్రేరణలో ఆ సంకల్పం లక్ష్యం వైపు అడుగులేస్తాడు. అతని లక్ష్యం నెరవేరేంత వరకు ఏదో అదృశ్య శక్తి నడిపిస్తున్నట్లు అతనికి అవగాహన వస్తుంది. ఆ అదృశ్య శక్తి ఎవరో కాదు, మీ అంతర్ప్రపంచమే, లేదా దైవ పదార్థం అంటాం కదా మేము మాస్టర్స్, అదే. అలాగే ఇంకొక ఉదాహరణ చూద్దామా? తల్లి కూతురు మాత్రమే ఉన్నారు. అమ్మాయి మెడిసిన్ చేసింది. బంధువర్గం పెద్దగా సర్కిల్ లేదు. బంధువులు ఎవరు పట్టించుకోరు. అమ్మాయికి పెళ్లి చేయాలి. ఏం చేయాలి, ఎలా చేయాలో, ఏం చేయాలో అని ఎలా సంకల్పం లక్ష్యం పెట్టుకోవాలో తెలియదు. జీవితం పట్ల ఎలా ముందుకెళ్లాలో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? జీవితం అగమ్యగోచరంగా ఉంది. జీవితంలో గైడెన్స్ ఇవ్వగల వారెవరు? దీనికి వివరణిస్తున్నారు. ఒకరి జీవితానికి ఇంకొకరు గైడెన్స్ ఇవ్వనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఈ విశ్వంలో సంరక్షణలో చాలా భద్రంగానే ఉంటున్నారు. యు ఆర్ నాట్ ఎలోన్ ఇన్ దిస్ యూనివర్స్. యు ఆర్ బ్రిడ్జెడ్ అప్ ఇంటూ ఆల్ డైమెన్షన్స్ అండ్ ఆల్ వరల్డ్స్. యు ఆర్ నాట్ ఫర్సేకెన్ ఆర్ డిస్మిస్డ్ ఆర్ ఫర్గటన్ ఆర్ ఇగ్నోర్డ్ బై ద నేచర్. మీరు ఈ విశ్వంలో ఏకాకిగా ఒంటరిగా లేరు. మీరు అన్ని డైమెన్షన్స్లోనికి, అన్ని లోకాల్లోనికి అనుసంధానింపబడి ఉన్నారు. ఈ మహాప్రకృతి మిమ్మల్ని విస్మరించడం కానీ, లేదా త్యజించడం కానీ, లేదా మర్చిపోవడం కానీ, లేదా నిర్లక్ష్యం చేయడం కానీ ఎప్పటికీ చేయదు. ఈ సమస్త విశ్వశక్తి మీ చైతన్య పరిణామ వినియోగం కోసం సిద్ధంగా ఉంది. మాస్టర్స్, ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. మరికొద్ది జ్ఞానాన్ని రేపు తెలుసుకుందామా? ధన్యవాదాలు.